హలో అండి, నేను ఈరోజు పుదీనా కొత్తిమీర రైస్ చేస్తున్నాను. ముందుగా నేను కొత్తిమీర తురుముకొని కడిగి పెట్టుకున్నాను. పుదీనా కూడా కడిగి పెట్టుకున్నాను. ఒక 2 కట్టలు కొత్తిమీర, 2 కట్టలు పుదీనా. ముందుగా మనము చేసుకునే విధానం చూద్దాం. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి. మనం వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు వేగిపోయాయి, మనం దీన్ని గ్రైండర్లోకి తీసుకుందాం. ఇందులో మనము ఫస్ట్ పుదీనా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పుదీనా. పుదీనా వేగిపోయిందండి. నేను గ్రైండర్లోకి తీసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాను. ఇది కొంచెం వేగాలి, బాగా ఏం అవసరం లేదు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొత్తిమీర తీసేస్తున్నాను. ఇందులోనే కొంచెం చింతపండు, ఇది వేగిపోయింది, తీసేద్దాము. చింతపండు కూడా ఉడికిపోయిందండి. మనం ఇది గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం అంతే. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. కొంచెం ఎండుమిర్చి, కొంచెం పసుపు, మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా, ఇందులో వేసుకుందాం. దీన్ని మనం అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేస్తున్నాను. అన్నంలో వేసి కలుపుకుందాం. అన్నంలో వేసి మనము కలుపుకోవాలి. ఓకే, పుదీనా రైస్ తయారైపోయింది. ఇదేనండి, ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.